వికలాంగుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీని ముట్టడించడానికి బయలుదేరిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్ద రాజేష్ మరియు బృందంను అసెంబ్లీ మెట్రో సమీపంలో అరెస్టు చేసిన పోలీసులు రాష్ట్ర అధ్యక్షులు గిద్ద రాజేష్పై కేసు నమోదు చేసి సైబరాబాద్ పోలీస్ స్టేషన్ తరలించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాలు చేస్తున్న తమను అడ్డుకోవడం, అరెస్టు చేయడం హేమనీయ చర్య అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమ కేసులకు, అక్రమ అరెస్టులకు, అక్రమ నిర్బంధాలకు తాము భయపడబోమని, తనపై ఎన్ని కేసులైనా పెట్టుకోండి అని తేల్చి చెప్పేసిన గిద్ద రాజేష్ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయో అసెంబ్లీ సమావేశాల్లో ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది వికలాంగులు యూపీఐ జీవితాలు గడుపుతున్నారు. మా వికలాంగుల సంక్షేమానికి బడ్జెట్ లో పైసా కేటాయించకుండా మా వికలాంగుల సమస్యల గురించి మా ఓట్లతో గద్దెనెక్కినటువంటి 119 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడకుండా మౌనంగా ఉన్నటువంటి తీరు నేర్పించి ఈరోజు భారత వికలాంగుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మేము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న, పక్కనున్న గంటను నొక్కండి. గంటను నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియోలు డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్న. గంటను నొక్కండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 పనులు చేయండి అన్న. ఇంకోటి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అన్న. మన డిజబిలిటీ ఛానల్ అన్న, ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి. అదే అన్న. థ్యాంక్ యూ.